నా పేరు మమత. మేము పూడు గ్రామం, జగిత్యాల డిస్ట్రిక్ట్, కొడమేల్ మండలం నుండి మేము వచ్చాము. సో నాకు సయాటికా అనేది 10 సంవత్సరాల నుండి ఉంది. సో ఒక 10 సంవత్సరాలు 2021లో ఎంఆర్ఐ తీసుకుంటే 4.8 mm వచ్చింది. సో నేను నెగ్లెక్ట్ చేసి 4 years అలా నొప్పితోనే వర్క్ చేసుకుంటూ వెళ్ళాను. సో సడన్ గా ఒక 15-20 days నుండి నాకు నడవడం గానీ అసలు ఏమీ రాలేదు. సో నేను ఈ పెనాస హాస్పిటల్లో యూట్యూబ్ లో చూసి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చినాక నాకు ఎండోస్కోపీ సర్జరీ చేశారు డాక్టర్ గారు. సో ఇక్కడ నాకు మంచి రిలీఫ్ దొరికింది, మంచి హ్యాపీనెస్ అనేది కూడా ఉంది. ఇక్కడ స్టాఫ్ అందరు కానీ, డాక్టర్స్ కానీ, సో అనిస్థీషియా వాళ్ళ దగ్గర నుండి అటెండర్స్ వరకు ప్రతి ఒక్కరు కేర్ఫుల్ గా చూసుకొని ఏది అడిగినా కూడా అసలు విసుక్కోకుండా చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్ గా చూసుకొని మమ్మల్ని మంచిగా చేసి మా ఇంటికి పంపిస్తున్నారు. సో ఈ పెనాసి హాస్పిటల్ వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మీరు చెప్పదలుచుకున్నారు హస్బెండ్ గా? మా మిసెస్ కి 10 years నుంచి ఉంది ఈ సయాటికా పెయిన్. ఎక్కడికి పోయినా అని అందరూ ఆపరేషన్ కట్ చేసి లోపల స్క్రూస్ చేసి చేయాలన్నారు. దీనికి ఇక్కడ రాకముందు కూడా వేరే హాస్పిటల్లో తెలుసుకున్నాం. వాళ్ళు కూడా అదే ఆ సర్జరీ చేయాలి, ఓపెన్ సర్జరీ చేసి స్క్రూలు వేయాలని అన్నారు. సో ఈ హాస్పిటల్లో ఈ యూట్యూబ్ చూసి ఈ సార్ని కాంటాక్ట్ అయినాము. కాంటాక్ట్ అయితే అట్లా ఓపెన్ సర్జరీ అవసరం లేదు, ఎండోస్కోపీ ద్వారా చేస్తాం, చిన్న కీ హోల్ ద్వారా, ఏం ప్రాబ్లం ఉండదు, విత్-ఇన్ డేలో మీరు నడవచ్చు, అన్ని పనులు చేసుకోవచ్చు 4-5 days వరకు అంటే. ఇక్కడ వచ్చినాం, సార్ బాగా ట్రీట్ చేసిండు. సర్జరీ రూమ్ లో నేను కూడా ఉన్నా, సర్జరీ బాగా జరిగింది, అంతా ఓకే అయింది. నిన్న మార్నింగ్ 10 వరకు ఆపరేషన్ అయిపోయింది. 12కి 1కి అట్లా నడిపించిండు. ఒక 2-3 hours తర్వాత నడిపించిండు. పెయిన్ గిట్ ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. డాక్టర్ రమేష్ గారి గారికి. సో దిస్ ఈస్ ఎ కేస్ ఆఫ్ L5-S1 డిస్క్ షయాటికాతో ఆవిడ బాధపడుతుంటే కుడికాలు మొత్తం కూడా ముద్దుబారడం, చచ్చిపడిపోవడం జరిగింది. ద కమ్ ఆల్ ద వే ఫ్రమ్ కరీంనగర్. మనం ఎట్ పనీషా స్పైన్ పెయిన్ ఆర్థో స్లిప్ సెంటర్ ఏంటంటే ఒక కీ హోల్ ఎండోస్కోపీ యూనిపోర్టల్, దట్ టు పర్టికులర్, ఇట్స్ నాట్ ఎ బైపోర్టల్, 2 holes కాదు, సింగిల్ హోల్ less than 6 mm అండర్ ఫంక్షనల్ అనస్థీషియా. ఐ ప్రౌడ్లీ సే ఎట్ పనీషా ఆ టీమ్ ఇస్ సో గుడ్. పేషెంట్ సోయితో ఉన్నారమ్మా, మీరు ఆపరేషన్ చేసే అంతసేపు కూడా. సో ఎవ్వరు ఇది నమ్మరు, పేషెంట్ అలా సోయితో ఉంటారు, ఆపరేషన్ చేస్తున్నారు, అది స్పైన్ సర్జరీ అని చెప్పి మా డాక్టర్లోనే చాలా మంది చెవులు కొరుక్కుంటా ఉంటారు. ఇది చాలా మందికి అర్థం కాదు. సో దీని సెగ్మెంటల్ ఎపిడ్యూరల్లో మా డాక్టర్ గారు, డాక్టర్ రవీందర్ బేతి అండ్ డాక్టర్ రాజు కోట, వీ హ్యావ్ వెరీ సీనియర్ ఎక్స్పర్ట్ అనస్థీసియాలజిస్ట్. ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ మై టీమ్. సో ఆవిడ సోయితో ఉంది. దిస్ ఇస్ నథింగ్ బట్ అ ఫంక్షనల్ అనస్థీసియా. సో అండర్ సెగ్మెంటల్ ఎపిడ్యూరల్లో బ్రహ్మాండంగా మనం ఒక కీ హోల్ ద్వారా 6 mm ఇన్సిషన్ ద్వారా కెమెరా కట్టేసేసి ఆ డిస్క్ ఏదైతే ఉందో అది తీయడం జరిగింది. సో ఈ దీంట్లో బ్రహ్మాండంగా మనం ఏమి మజిల్ కట్టింగ్ కానీ, బోన్ కట్టింగ్ కానీ, బ్లడ్ లాస్ కానీ ఏవి ఉండవు. కాబట్టి ఏంటంటే అన్నెసెసరీగా ఈ స్క్రూలు, బోట్లు ఈ కేసుకి అవసరం లేదు. అదే మనం చెప్పడం జరిగింది, చేసాము. ఇమీడియట్లీ వీఆర్ డిశ్చార్జింగ్. సార్ మీరు చెప్పదలుచుకున్నారు సార్? సార్ ఈస్ సీనియర్ అనస్థీసియాలజిస్ట్, ఈజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అట్ RVM మెడికల్ కాలేజ్ ఆల్సో. సార్ చెప్పండి సార్, ఏమైనా చెప్పదలుచుకున్నారు? ఇది మనం ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా మనం ఫంక్షనల్ స్పైనల్ అనస్థీషియాలో చేస్తున్నాము. సెగ్మెంటల్ ఎపిడ్యూరల్ అనస్థీషియా అంటారు దీన్ని. ముఖ్యంగా ఈ న్యూరలాజికల్ సర్జరీలో బాగా క్రిపుల్డ్ పేషెంట్స్, ఇంకా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ కూడా వస్తుంటారు. ఆ పొజిషన్ లో జనరల్ అనస్థీషియా తోటి వచ్చే కాంప్లికేషన్స్ అన్నిటిని దీని ద్వారా అవాయిడ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్పైనల్ సర్జరీ చేసినప్పుడు పేషెంట్ కు అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఆ స్పైనల్ సంబంధించిన నర్వ్స్ కానీ వాటిని టచ్ చేసినప్పుడు న్యూరో మానిటరింగ్ అనేది కూడా అవసరం పడుతుంది పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నప్పుడు. అదే పేషెంట్ కాన్షియస్ ఉంది, ఇలాగా ఆపరేషన్ దగ్గర మాత్రమే అనస్థీషియా ఇచ్చే మెథడ్ లో ఏదైనా నర్వ్స్ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా టచ్ అయినా కానీ పేషెంటే మనకు చెప్తుంది అనమాట, కాలు కదిలేమంటే కదిలిస్తుంది. అలాగా న్యూరో మానిటరింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఇది చాలా సేఫ్ అనస్థీషియా. ఇది ఎండోస్కోపీ సర్జరీ అనేది కాంబినేషన్ అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. పేషెంట్లకు నిజంగా ఇది ఒక వరం లాంటిది. అవునా? థ్యాంక్ యూ. మంచి తల్లి. మరి ఈ వీడియోని మేము యూట్యూబ్ లో పోస్ట్ చేయొచ్చమ్మా? దానిలో మీ ఫేస్ కనబడొచ్చా, లేదంటే మార్పు చేయమంటారా? అదే, ఎందుకంటే మీకు తెలియాలి కదా. అంటే ఇది మేము ముఖ్యంగా వాడుకునేది ఏంటంటే దీన్ని పేషెంట్స్, వేరే పేషెంట్స్ కి అవేర్నెస్ కొరకు వాళ్ళకి తెలియాలి కదా ఇలా జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంలో చాలా మందికి తెలియదు. మేము కూడా ఇలా చూసే వచ్చాము సార్, మేము కూడా ఇలా చూసే వచ్చాము. అసలు అనుకోకుండా వచ్చాము, అసలు ఏంటి సడన్ గా డెసిషన్ తీసుకుని వచ్చాము, ఎలా ఉంటుందేమో యూట్యూబ్ లో చూసి వచ్చాము అని భయమైంది అసలు వచ్చినాక. కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూసినాక మాత్రం ఇప్పుడు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఎంత అందరూ చాలా కేర్ తీసుకున్నారు అందరూ, మీరు కానీ, డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, లాస్ట్ కి అటెండర్స్, స్వీపర్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు.